కాకరకాయ ఉల్లి కారంతో ఫ్రై ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పోపేసుకుని నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 మిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు దోరగా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్ ఉల్లిపాయలు కూడా వేసి వేయించి దాన్ని చల్లారాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు సన్న ముక్కలు తరిగి నూనె, జీలకర్ర వేసి అవి నూనె కాగిన తర్వాత సన్నగా ఒక 2 స్పూన్సే వేస్తాము. ఇవి కాకరకాయ ముక్కలు సన్నగా తగినవి వేసుకోవాలి. దీనికి చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి అది స్లిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక గంట దాదాపుగా అయిపోయే టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి కారం వేసి ఇంకొంచెం సేపు ఉంచాలి. ఉంచితే ఈ కాకరకాయలకి ఉల్లి కారం పట్టి చాలా బాగుంటుంది టేస్ట్. కాకరకాయ ఉల్లి కారం ఫ్రై ఈ విధంగా చేస్తే ఉల్లి టేస్ట్ తోటి కాకరకాయ మనకి అంత చేదు అనిపించకుండా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి కాకర ఉల్లి కారం ఫ్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా అభిరుచులు ఛానల్లో ఎన్నో మంచి ఫుడ్ రెసిపీస్ అప్లోడ్ చేశాను. ప్లీజ్ వాచ్ దెమ్. నా అభిరుచులు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.